హాయ్, దిస్ ఈజ్ హరీష్ మధ్యలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అకామిడేషన్ అంటే చాలా కష్టమైన పనే. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఫస్ట్ అందరూ అకామిడేషన్ గురించి ఆలోచిస్తున్నారు. సో నాకు కూడా ఎక్కువ మెసేజ్ అకామిడేషన్ నుంచే వచ్చినాయి. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్ అందరిని అడిగి వాళ్ళు అకామిడేషన్స్ ఎలా సెట్ చేసుకున్నారో అవన్నీ వాళ్ళ దగ్గర నుండి చూసి ఇంకా నాకేం తెలిసిందంటే, ఇప్పుడు ఫస్ట్ మీకు ఎప్పుడైతే యూనివర్సిటీ వేసే ప్రో అవుద్దో అప్పటి నుంచి సెర్చింగ్ అయితే స్టార్ట్ చేయండి. ప్రతి యూనివర్సిటీలో కొన్ని ఆన్ క్యాంపస్ అకామిడేషన్స్ అయితే ఉంటాయి. మన భాషలో హాస్టల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. వాటి కోసం ఏం చేయాలంటే, మనం వేసే ప్రో అయిన వెంటనే మీరు కాలేజ్ ఫీజు కట్టేటప్పుడే పేమెంట్ ప్లాన్లో మీరు ఆన్ క్యాంపస్ అకామిడేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ప్రతి యూనివర్సిటీకి వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది అన్నమాట. అకామిడేషన్ అని చెప్పేసి. లేదంటే మీరు అకామిడేషన్ డీటెయిల్స్ కోసం మీరు I-20 కానీ అడ్మిట్స్ కానీ మీకు ఒక మెయిల్కి వస్తాయి కదా, ఆ మెయిల్ వాళ్ళకి రిప్లై పెట్టచ్చు వాట్ అబౌట్ అకామిడేషన్ అని చెప్పేసి. సో అలా కూడా మీరు పేమెంట్ అకామిడేషన్ గురించి తెలుసుకోవచ్చు. లేదా మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి స్టూడెంట్లో అకామిడేషన్ అనే కార్నర్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట అకామిడేషన్ గురించి. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కోసం కూడా మీరు పేమెంట్ ప్లాన్లో మనీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ క్యాంపస్ అకామిడేషన్. సెకండ్ వచ్చేసి apartments.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు ఫ్లాట్స్ ఉంటాయి కదా, అట్లానే ఇక్కడ అవే అపార్ట్మెంట్స్ అంటే అయ్యాయి అనుకోండి. అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్లో రూమ్ని మనం లీజ్కి తీసుకోవచ్చు. 1 year కానీ 2 years కానీ 6 months కానీ 3 months కానీ. ఆ లీజ్ బట్టి మనకి ప్రతి మంత్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు 2 years లీజ్ తీసుకుంటే నీకు కాస్ట్ తక్కువ అవుతుంది. ఇక్కడ ఏంటంటే 1 bed 1 bath అంటే 1B 1B అంటారు. లేదా 2B 1B అంటే 2 bed 1 bath లేదా 2 bed 2 bath ఆ టైప్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో 1B వచ్చేసి అరౌండ్ డల్లాస్లో అయితే 1100 1200 అట్లా ఉంటుంది. సో ప్లేస్ బట్టి అది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మీరు ఇద్దరు కలిసి తీసుకుంటే కనుక 500 అవుతుంది. 4 members అయితే 250 అట్లా మీరు ఇంక షేర్ చేసుకోవాలన్నమాట. సో మీరు apartments.comకి వెళ్ళి ఆ లొకేషన్ పేరు పిన్ కోడ్ కొడితే మీకు ఏమైనా అపార్ట్మెంట్స్ లీజుకి దొరుకుతాయమ్మా. అపార్ట్మెంట్స్ ఎప్పుడంటే మీరు గ్యాంగ్గా వస్తున్నా, ఒక 2-3 కలిసి వస్తున్నా షేరింగ్ చేసుకోవడానికి apartments.comలో అయితే మంచి ఆప్షన్ అనమాట. అది నేను ఒక్కడిని వెళ్ళి అపార్ట్మెంట్ బుక్ చేసుకుని లీజుకి తీసుకుని ఉంటానంటే మాత్రం అది చాలా ఎక్స్పెన్సివ్. మంత్కే నీకు 1000 1200 1300 అయిపోతుంది కదా, కష్టం. సో apartments.com అనే వెబ్సైట్ ఉంటుంది. అండ్ సులేఖ అని చెప్పి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. అది యాక్చువల్గా అయితే అది మన దేశీ అంటే మన ఏషియన్స్ అందరినీ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక వీళ్ళందరినీ దేశీస్ అంటారు. సో సులేఖ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో మనకి అకామిడేషన్ అవైలబుల్ అని చెప్పేసి, లేదా అపార్ట్మెంట్ ఫర్ లీజ్ అని చెప్పేసి, హౌస్ ఫర్ లీజ్ అని చెప్పేసి అట్లా ఉంటాయి. మనం అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవి అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ హోమ్స్. ఇవి ఎట్లా దొరుకుతాయి అంటే, మీరు ఇండివిజువల్గా ఫస్ట్ మీరు ఇనిషియేట్ తీసుకుని, లేదు నేను 1 monthకి తీసుకుందాం, లేదా ఒక 3 monthsకి తీసుకుందాం, నేనే ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుంటానంటే పర్లేదు, తీసుకోవచ్చు లీజ్కి. బట్ ఇండియా నుంచి డైరెక్ట్ లీజ్ అంటే అది కూడా పెద్ద కష్టమైన పనే. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి apartments.com ఆర్ సులేఖలో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన దాంట్లో కింద నంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్కి మనం ఫోన్ చేసి అడగచ్చు అన్నమాట, అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అది ఏంటి. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉంటాయి. కొంతమంది ఓల్డ్ ఫొటోస్ పెట్టేసి మిమ్మల్ని మోసం చేస్తారు. సో అవన్నీ కూడా బాగా గ్యాదర్ చేసుకోవడం బెటర్. అండ్ ఆ లొకేషన్లో ఎవరైనా సీనియర్స్ ఉంటే అడ్రస్ వాళ్ళని పంపించి ఒకసారి చూడమని అలా అడిగినా సరే, ఒకవేళ ఖాళీ ఉంటే అది కూడా ఒక బెటర్ ఆప్షనే. బ్లైండ్గా మాత్రం మనీ పే చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. అండ్ మీరు కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్స్ ఆర్ మీకు హోల్డ్ చేసినందుకు ఒక 15 days 20 days మీరు లేకపోయినా సరే మీరు రెంట్ పే చేయమని అంటారు. అవి కూడా మంచి ఆప్షన్ కాదు. సో ముందైతే మీరు పేమెంట్ ఏం పే చేయకూడదు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి మీరు పేమెంట్ స్టార్ట్ చేసుకునేలా మీరు ఫోన్ చేసి ఆడితో మాట్లాడుకున్నా బాగానే ఉంటుంది. ఇదంతా అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ హోమ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ షేరింగ్ అన్నమాట. షేరింగ్ ఎలా అంటే, ఇప్పుడు నేను సదర్న్ ఆర్కాన్సాస్ కదా, SAU గ్రూప్స్ ఉంటాయి టెలిగ్రామ్లో. సో టెలిగ్రామ్లో ప్రతి యూనివర్సిటీకి తెలుగు వాళ్ళందరూ కలిసి గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకున్నారు. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్లో మీరు ఏ లొకేషన్లో ఉంటారో, ఇప్పుడు
డాలస్ అకామిడేషన్స్ అని కొడితే ఒక గ్రూప్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ పెడతా. అట్లా మీరు ఇర్వింగ్ వెళ్తున్నారంటే ఇర్వింగ్ అకామిడేషన్స్ అని చెప్పేసి పెట్టచ్చు. ఆర్ మీరు కాన్సస్ వెళ్తున్నారంటే కాన్సస్ అకామిడేషన్స్ అని చెప్పేసి గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అయ్యి ఎవరైనా షేరింగ్కి అడుగుతున్నారేమో అని చూసుకోవచ్చు. లేదంటే మనమే అక్కడ షేరింగ్ అడగచ్చు. నేను అలా ఆగస్ట్ 16th వస్తున్నాను, నాకు రూమ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే షేరింగ్కి అని చెప్పేసి మీరు అడగచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా సరే షేరింగ్ వెళ్దాం అనుకుంటే ముందు అవతల రూమ్లో ఎలా ఉంటారో తెలుసుకోకుండా నేను కమిట్మెంట్ ఇవ్వకూడదు. అంటే నేను 2 months 3 months ఉంటానని చెప్పేసి ఫస్ట్ మాట్లాడుకుని మీరు వెళ్ళడం బెటర్. అలా కాక నేను 1 year 1.5 year ఉంటానని చెప్పి ముందే కమిట్ అయ్యి రాకండి. ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చాక వాళ్ళతో మైండ్ సెట్ అవుతుందో లేదో తెలియదు. కాబట్టి ముందు ఒకసారి ఫోన్ చేసుకుని కనుక్కొని రూమ్లో ఎలా ఉంటే మీ రోల్ ఏంటి రూమ్లో, అంటే కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, రూమ్కి షేరింగ్ ఎలా ఉంటుంది, గ్రాసరీస్ ఎలా తీసుకొస్తారు, అవన్నీ కూడా ముందోసారి డిస్కస్ చేసుకుని రూమ్ షేరింగ్ ఆప్షన్ అయితే తీసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి మీకు ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి. ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా యూనివర్సిటీస్కి ఒక గ్రూప్స్ ఉంటాయి. లేదా ఏదన్నా లైక్ ఒక ప్లేస్ ఉంటే కాలిఫోర్నియా హౌసింగ్ దేశీ గ్రూప్స్ అట్లా మీరు సెర్చ్ చేస్తే ఫేస్బుక్ గ్రూప్స్ అయితే దొరుకుతాయి. అందులో కూడా మీరు పోస్ట్ పెట్టుకోవచ్చు. లైక్ ఐ నీడ్ అకామిడేషన్ ఫర్ 1 person లైక్ ఫ్రమ్ August 16th లైక్ సో డేట్ అని చెప్పేసి మీరు పెడితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు మీకు పింగ్ చేస్తారన్నమాట. లేదంటే ఆల్రెడీ మీకున్న పోస్టులకి మీరు వాళ్ళకి డిఎం చేసినా సరే పర్లేదు. సో టేక్ టైం, ఒక 15-20 days ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి, ప్రిపేర్డ్గా ఉండండి ఫర్ అకామిడేషన్. నేనైతే ఎక్కువ షేరింగ్ అయితేనే నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే అలుమ్ని గ్రూప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ సీనియర్స్ చదువుతూ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ లైక్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు రూమ్లోంచి వెళ్ళిపోతున్నారంటే డైరెక్ట్గా వెళ్ళిపోతే కుదరదు అనమాట. మ్యాక్సిమం మీ ప్లేస్లో ఇంకొకరిని పెట్టి మీరు ఆ రూమ్ నుంచి వెళ్ళండి. సో వాళ్ళు కూడా ఒక పర్సన్ని మూవ్ చేయడానికి లైక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా. అంటే ఇప్పుడు $1,000 సడన్గా వెళ్ళిపోతా అంటే పక్క వాళ్ళ మీద ఎక్కువ మనీ పడతాయి కదా. వాళ్ళు అంటారు నువ్వు ఎవరో ఒకరిని ఇందులో పెట్టి వెళ్ళు అని చెప్తారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఒకరి కోసం చూస్తూ ఉంటారు. సో వాళ్ళు గ్రాడే వెళ్ళిపోయేటప్పుడు వేరే వాళ్ళని అందులో లైక్ రిప్లేస్ చేసి వెళ్తారు. సో వాళ్ళు ఆ రిప్లేస్ చేయడానికి పోస్ట్స్ పెడతారు అన్నమాట. సో అలాంటప్పుడు కూడా మీకు లక్కీగా దొరకచ్చు అకామిడేషన్ అనేది. ఇంకా అకామిడేషన్స్లో మిగతా ఏముంటాయంటే కంక్లూడ్ చేద్దాం. 1 apartments.comలో వెతుక్కోవచ్చు. 2 కాలేజ్లో ఆన్ క్యాంపస్ అకామిడేషన్ అయితే చూస్ చేసుకోవచ్చు. 3 ఫేస్బుక్ గ్రూప్స్ ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు సెర్చ్ చేసుకొని లైక్ అకామిడేషన్ గురించి అడగచ్చు. ఆర్ 4th person ఆల్రెడీ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వేరే కాలేజ్ అయినా సరే, ఇప్పుడు నేను SAU అనుకోండి, లైక్ నేను యూఎన్టీ పక్కనే యూటీఏ అని ఉంటాయి. సో యూటీఏ గ్రూప్స్లో కూడా మీరు యూఎన్టీ గురించి అడగచ్చు లైక్ అకామిడేషన్. ఎందుకంటే మీరు అంతా దగ్గరలోనే ఉంటారు కాబట్టి 1/2 hour 1 hour జర్నీలో వెళ్ళొచ్చు అనుకుంటే కనుక మీరు అక్కడ కూడా అడగచ్చు అకామిడేషన్ టెంపరీగా. తర్వాత మీరు ఇక్కడికి వచ్చాక ఒక 1 month ఉన్నాక మీరు మూవ్ అవ్వచ్చు కావాలంటే, మీ కాలేజీలో ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి. ఫస్ట్ అనేది టెంపరీ అకామిడేషన్ ముఖ్యం. అంటే ఫుల్ నేను ఇక్కడే ఉంటానని కాకుండా ఒక 1 month 15 days 20 days అకామిడేషన్ ఇస్తే చాలు అన్న టైప్లో పెట్టుకోండి. అండ్ 15-20 daysకి ఆల్రెడీ 3-2 ఉన్న రూమ్లో మీరు ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళకి ఆ మంత్ రెంట్ తగ్గుద్ది కాబట్టి ఓకే అంటారు. సో మీరు సీనియర్స్ ఎవరైనా ఉంటే బ్రో మీ రూమ్లో నేను ఒక 15-20 days ఉంటాను, వచ్చాక ఎత్తుక్కుంటాను అని చెప్పినా, మీరు ఎంత పే చేస్తానని చెప్పినా వాళ్ళు ఓకే అంటారు. సో అది కూడా బెటర్ ఆప్షనే. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, పేయింగ్ గెస్ట్ అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయిన ఇండియన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ హౌసెస్ అన్నీ చిన్నగా ఏమి ఉండవు. అంటే 1B1Bతో ఇండివిజువల్ హౌస్ అయితే ఉండదు. 2B అట్లా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రూమ్ షేరింగ్ ఆప్షన్ కోసం చూస్తారు. అంటే పేయింగ్ గెస్ట్ గురించి వస్తారన్నమాట. మొత్తం ఫుడ్, బెడ్ అన్నీ వాళ్ళే ఇస్తారు. అండ్ మీరు మంత్కి ఒక 800, 600, 700 కడితే చాలు అంటారన్నమాట. అప్పుడు మీకు అన్నీ ఏంటంటే ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది, కానీ మీరు పేయింగ్ గెస్ట్ కింద ఉంటారు. టైంకి అన్ని ఫుడ్ అవన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. మీరు మీ వర్క్ చేసుకుని వచ్చి లైక్ ఆర్ కాలేజ్కి వెళ్ళి వచ్చి మీ పని మీరు చేసుకోవచ్చు అన్నమాట. అట్లా కూడా ఉంటాయి. అవి చాలా రేర్గా దొరికితే మాత్రం చాలా అదృష్టం మీకు అది. సో దాని గురించి కూడా మీరు ఫేస్బుక్ గ్రూప్స్లోను లేదంటే అసోసియేషన్ గ్రూప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు తెలుగు అసోసియేషన్స్ అవి ఇవి ఉంటాయి అన్నమాట. వాటిలో మీ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉంటే కనుక వాళ్ళ అసోసియేషన్స్లో ఉంటే కనుక వాళ్ళని అడగమనొచ్చు.
లైక్ ఇప్పుడు నాటా అని ఆప్తా అని అలా ఉంటాయన్నమాట ఇక్కడ తెలుగు అసోసియేషన్స్. అందులో మీ ఆల్రెడీ ఎవరన్నా ఉంటే వాళ్ళతో పెట్టించండి. లైక్ మై కజిన్ నీడ్ అకామిడేషన్ యాజ్ పేయింగ్ గెస్ట్ ఇన్ సో అండ్ సో లొకేషన్ ఇఫ్ ఎనీ లీడ్స్ ఆర్ దేర్ అని చెప్పేసి దట్ మచ్ బి అప్రిషియేటెడ్ అని పెట్టారనుకో, వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక వాళ్ళు అందులో పింగ్ చేస్తారు. సో పేయింగ్ గెస్ట్గా కూడా మీరు ఉండొచ్చు. ఇవన్నీ మరి నాకు తెలిసిన లైక్ అకామిడేషన్ టిప్స్. మ్యాక్స్ మీకు చాలా వీడియోస్ దొరికే ఉంటాయి అకామిడేషన్ మీద, బట్ ఇవైతే నాకు తెలిసిన బెస్ట్ సజెషన్స్. సో నేను అవన్నీ మీకు చెప్పాను క్లియర్గా. ఏదన్నా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు ఆర్ నాకు ఇన్స్టాలో డిఎం చేయొచ్చు. మ్యాక్స్ అయితే మీరు ఇన్ని మంత్స్ ఉండడానికి కమిట్ అయిపోకండి, బ్లైండ్గా వెళ్ళకండి, అన్నీ తెలుసుకోండి, మీ రోల్స్ ఏంటో చూసుకోండి రూమ్లో. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక రూమ్మేట్స్ మీకు సెట్ అవ్వకపోతే డైలీ గొడవ కింద ఉంటుంది అన్నమాట. నేను చాలామందిని చూసా ఇక్కడికి ముందు వచ్చేసాక రూమ్మేట్స్తో వాళ్ళకి మంచిగా రిలేషన్ లేక మంచిగా కమ్యూనికేట్ అవ్వకుండా, అంటే మీరు తెచ్చుకునేది లిమిటెడ్ మనీతో వస్తారు. ఇక్కడ ఒకసారిగా వాళ్ళు ఎక్స్పెన్సెస్ చెప్పే కొద్దీ మీకు ఎంత అవుద్దా అని చెప్పి కష్టమే కదా. సో మీరన్నీ ముందు తెలుసుకుని రూమ్ షేరింగ్కి వెళ్తే వెళ్ళండి. ఆర్ ఆన్ క్యాంపస్ ఒక సెమిస్టర్ ఉన్నా సరే అది బెటర్. ఎందుకంటే మీకు కాలేజీలో ఉన్న ఫీల్ వస్తుంది, బయట తెలిసాక బయటికి మూవ్ అవ్వచ్చు. లేదంటే పీజీ పేయింగ్ గెస్ట్ కింద కూడా ఉండొచ్చు, అది కూడా బెటర్ ఆప్షనే. అండ్ అది డైరెక్ట్గా అయితే మీరు లీజ్ అయితే తీసేసుకోకండి. ఫస్ట్ వచ్చినట్టునే మీరు లీజ్ తీసుకుంటే ప్రాబ్లం. ఎందుకంటే లీజు ఇద్దరి మీద ఇస్తారనుకోండి, మీరు నలుగురు ఉన్నారనుకోండి, యాక్చువల్గా ఇద్దరే ఉండాలి, బట్ మన షేరింగ్కి నలుగురు ఉంటాం. ఎవరన్నా ఏదన్నా చేసినా అంటే సడన్గా వెళ్ళిపోయినా రూమ్ రెంట్ కట్టకపోయినా అన్ని బర్డెన్ మీ మీద పడుతుంది. కాబట్టి మీరు మంచి ఫ్రెండ్స్ గ్రూప్ అయ్యాకనే మీరు ఒక లీజ్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. నేను చెప్పేది అయితే ఇది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియోలో అయితే అకామిడేషన్ గురించి మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీరు అడగాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పెడితే వాటి గురించి కూడా నేను కొత్త వీడియోస్ చేస్తాను. అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ లవింగ్ మోర్. హరీష్ మద్దల సైనింగ్ ఆఫ్.